బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఏపీలో సంచలనం రేపుతోంది. ఇది ఆత్మహత్య లేక హత్య అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరకామణి కేసులో విచారణకు హాజరయ్యేందుకు వెళుతున్న క్రమంలోనే అతడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై కూటమి పార్టీల నేతలు, వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఏవీఎస్ఓ సతీష్ను హత్య చేశారని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సతీష్ కుమార్ మృతిపై టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు పరకామణి కేసులో తమ బండారం బయట పడుతుందన్న భయంతోనే సతీష్ కుమార్ను కిరాతకంగా హత్య చేయించారన్నారు. అటు సతీష్ కుమార్ మృతి వెనుక వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ఉన్నారని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. అత్యంత కిరాతకంగా సతీష్ కుమార్ హత్య గావింపబడ్డాడు. ఇదేమి అనుమానాస్పద మృతి కాదండి. సతీష్ కుమార్ అత్యంత కిరాతకంగా హత్య గావింపబడ్డాడు. నేను ఎందుకో ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇవాళ ఈ పరకామణి చోరీ విషయంలో, చోరీ అంశంలో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు వైవి సుబ్బారెడ్డి, మరొకరు కరుణాకర్ రెడ్డి. వీరిద్దరూ చైర్మన్లుగా టీటీడీకి ఉన్నటువంటి సమయంలోనే ఈ పరకామణి చోరీ ఉదంతం బయటపడటం, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా లోక్ అదాలత్లో రాజీ కుదరడం, ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు చైర్మన్లుగా ఉన్నప్పుడే ఈ రెండు విషయాలు కూడా జరిగాయి. సతీష్ కుమార్ గనక సిట్ కార్యాలయానికి చేరుకుని తన స్టేట్మెంట్ని గనక రికార్డు చేస్తే, తన కన్ఫెషన్ స్టేట్మెంట్ పైన గనక సంతకం చేస్తే వీరి బండారం మొత్తం కూడా బయటపడినట్టే. కాబట్టి ఏదో ఒక రకంగా అతనిని అడ్డు తొలగిస్తే గాని ఈ పరకామణి చోరీ కేసు విషయంలో తాము బయటపడేది లేదు అని చెప్పి భావించి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ఇవాళ సతీష్ కుమార్ని పొట్టన పెట్టుకున్నారు. పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ గారు ఈరోజు తాడపత్రి ప్రాంతంలో మమ్మల్ని రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం, ఈరోజు ఆయన కీలక సాక్ష్యం ఉన్న రోజు ఈరోజు ఆయన అతుడై కనిపించడం, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తుల్ని సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో తెర వెనుక కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ అందరినీ విచారించాలని, ఈరోజు కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కేసు చివరి దశకు వచ్చే క్రమంలో ఈరోజు ఆయన వాంగ్మూల్యం ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇలా రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం, వీటి వెనుక ఉన్న అనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలి. సతీష్ కుమార్ను వైసీపీ నాయకులే హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. పరకామణి కేసులో నిజాలు బయటకు వస్తాయన్న భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. సతీష్ కుమార్ది హత్యగా అనుమానించారు జనసేన నేత కిరణ్ రాయల్. ఆయన ముఖంపై గాయాలున్నాయని, ఇది హత్యగా ఉంది అన్నారు. రైలు కింద పడితే నుజ్జు నుజ్జవుతారని, ఈ మృతిపై వెంటనే విచారణ జరపాలన్నారు. సతీష్ కుమార్ మృతిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరకామణి కేసులో కీలక పాత్రధారి అయిన సతీష్ మృతి వెనుక ఉన్న నిజాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదుదారుడు
ఏబిఎస్ఓ సతీష్ కుమార్ అత్యంత దారుణమైన హత్యకు గురయ్యాడు. వైసీపీ నాయకులు కుట్ర పన్ని తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కుట్ర పన్ని ఈరోజు పరకామణి కేసును నిర్వీర్యం చేయడానికి పరకామణి కేసులో అసలైనటువంటి నిందితుడు, అదేవిధంగా కల్తీనయ్యి కేసులో అసలైనటువంటి నిందితుడిని జగన్మోహన్ రెడ్డిని కాపాడడం కోసం వైసీపీ నాయకులు ఈరోజు ఏబిఎస్ఓ సతీష్ కుమార్ ని చంపి రైల్వే ట్రాక్ పైన పడివేయడం జరిగింది. వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరిపించాలి, ఆ విచారణ జరిపించాలని. ఏ విచారణకైనా సిద్ధం. దేశాన్నే కుదిపేసిన పరకామణి ఇష్యూ ఉందో అది ఇంకొక 10-15 రోజుల్లో నిందితులందరం కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలో ఎవరైతే ప్రధానంగా దానికి కంప్లైంట్ ఇచ్చాడు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, ఈరోజు ఉదయం ఈయన సబ్ ఇన్స్పెక్టర్ ఏవిఎస్ ఆయన ఈరోజు ఉదయం ఆయన అనుమానితుడు మృతి చెందాడు. అనుమానిత రైలు పట్టాల కాడ మృతి చెందాడు. చూడండి ఒకసారి, ఆయన ముఖం మీద గాయాలు, మొత్తం గాయాలు పూర్తిగా చూడండి. రైలు కింద పడిపోతే ఇలా గాయాలు అవుతాయని ఎవరికి అనుమానం రాదు. రైలు కింద పడితే నుజ్జునుజ్జు అయిపోతారు. ఇలా ముఖం మీద గాయాలు ఎంత చూస్తుంటే హత్యగా అనుమానం అయితే వేస్తుంది. ఇది అనుమానిత మృతి కాబట్టి పోలీసులు డీజీపీ గారు ఇమ్మీడియట్లీగా దీని మీద విచారణ పిలిపించి ఇది ఆత్మహత్య తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశాన్ని అయితే కూటమి నేతల ఆరోపణలు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అయితే ఆయన ఆత్మహత్యకు కూటమి ప్రభుత్వ వేధింపులే కారణమని ఆరోపించారు. పరకామణి కేసులో తన పేరును చెప్పాలని సిఐడి అధికారులు ప్రభుత్వం ఆయనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆత్మహత్యపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా, భయపెట్టిన కారణంగా, ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గత 2 నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని తన సన్నిహితులతో అనేకసార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం. పూర్వం